ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఏమిటా సలహా అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని తీసుకుందాం. ఒక బుక్ తీసుకుందాం. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుదామండి. చదువుతూ ఉండంగా మనకు కొన్ని సందర్భాలు కనబడతాయి. ఏమిటా సందర్భాలంటే, దేవుడు తన బిడ్డల జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప సహాయములు మనకు కనబడతాయి. మానవుడు తప్పు చేసినప్పుడు దేవుడు స్పందించిన విధానం కనబడుతుంది. మానవుడు తప్పు చేసినప్పుడు దేవుడిచ్చిన శిక్షలు మనకు కనబడతాయి. అదేవిధంగా దేవుడు తన బిడ్డల జీవితంలో ఇచ్చిన ఆజ్ఞలు మనకు కనబడతాయి. ఇవన్నీ మనకు కనబడ్డప్పుడు మనము ఈ బుక్లో రాసుకోవాలి. ఈ బుక్లో రాసుకొని భద్రపరచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు లాభం ఏంటి అనుకుంటున్నారా? ఎప్పుడైతే ఈ బుక్లో మనం రాస్తామో, రాసిన విషయాలు మరలా చదువుతామో మనకు గుర్తుంటాయండి. రాయడం వల్ల గుర్తుంటాయి, రాసినవి మరలా చదవడం వల్ల గుర్తుంటాయి. అలా గుర్తుండడం వల్ల మన ఆత్మీయ జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు, మన ఆత్మీయ జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో మనము ధైర్యంగా ముందుకు సాగగలము, ధైర్యంగా దేవునిపై ఆధారపడగలము. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మన మనసులో ఉంచుకుంటామో, ఎప్పుడైతే దేవుడు తన బిడ్డల జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు మనము గుర్తుంచుకుంటామో, మన ఆత్మీయ జీవితంలో భయపడకుండా, మన ఆత్మీయ జీవితంలో కదలకుండా మనము స్థిరంగా ఉండగలము. మనకు ఎదురయ్యే శోధనను ధైర్యంగా జయించగలం. మరి ఇప్పటి నుంచైనా ఈ విధంగా చేద్దామా? బైబిల్ గ్రంథాన్ని చదువుదాం. బైబిల్ గ్రంథంలో మనకు ఎదురయ్యే సమస్యలు, మనకు ఎదురయ్యే సందర్భాలను ఈ బుక్లో రాసుకుందాం. రాసిన బుక్లో చదువుకుందాం. రేపటి దిన గొప్పగా మన జీవితాన్ని స్థిరంగాను బలంగాను కొనసాగించుకుందాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.